శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం సార్. నమస్తే. కర్నూలులో టీడీపీ బూత్ ఇన్ఛార్జిపై హత్యాయత్నం చేసిన వైసీపీ నేతలు. వైసీపీ నేతలకి ఒక సామెత బాగా అప్లై అవుతుంది. చింత చచ్చినా పులుపు సావలేదంటారు చూసారా వెనక. అలాగే ప్రజలు వీళ్ళని చీగొట్టి వైనాట్ 175 అన్న దగ్గర నుంచి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా అధికారంలో ఎలా ఉన్నప్పుడు ఎలాంటి దౌర్జన్యాలు దాష్టీకాలు చేశారో అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయటం అనేటువంటిది ఏంటంటే అది దురదృష్టకరం. ఇంకో రకంగా ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఛాలెంజ్ విసురుతున్నారు. మంచి ప్రభుత్వానికి, చట్టబద్ధ పాలన చేయాలనేటువంటి ప్రభుత్వానికి, చట్టం అంటే గౌరవం లేనటువంటి ప్రభుత్వానికి తేడా ఇక్కడే కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే మంచి ప్రభుత్వం అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా అది హద్దు మీరి బాగా ముదిరే వరకు కామ్గా చూస్తూ ఉంటారు. అంతవరకు వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ఎదురు లేదు, ప్రభుత్వం మారినప్పటికీ కూడా మనం గతంలో లాగానే చెలాయించవచ్చు అనేటువంటిది వాళ్ళు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో కూడా పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి సాధారణ కార్యకర్త దాకా ఇంకా యాటిట్యూడ్ పోలేదు. కాకపోతే లోపలికి వెళ్ళి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా మారిపోయారు. పాపం నోరు కూడా ఎత్తట్లేదు ఎవరు, ఒక అంబటి రాంబాబు దగ్గర. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చెవాకులు మాట్లాడుతూ, నేను మావిగన్ అనేటువంటి మాట ఎవరన్నా చెప్తే గుండెకి చస్తాడు, అట్ట చస్తాడు, ఇట చస్తాడు. ఒక ముఖ్యమంత్రిని, అతని తండ్రి స్థాయి వయసున్నటువంటి, తండ్రితో సమానమైనటువంటి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం అతన్ని చీదరించుకుంటుందనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళ నాయకుడికి ఉండట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విమర్శించినా, గతంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు గుండెకి చస్తాడు అనేటువంటి ఒక మాట మాట్లాడినప్పుడు అందరూ కూడా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత నీచంగా మాట్లాడతాడా ఒక మాజీ ముఖ్యమంత్రి అని. కానీ మళ్ళీ వచ్చి అదే మాట మాట్లాడు. మావిగన్ అనే మాట మాట్లాడగానే రాష్ట్రం మొత్తం ఎలా నవ్వింది, ఎలా ఎగతాళి చేసింది, ఎలా ట్రోల్ చేసింది అనేటువంటిది ప్రపంచం అంతా చూసింది. కానీ మళ్ళీ వచ్చి మావిగన్ అని అంటే జనాలు చీదరించుకున్నా, చీగొట్టినా, ఏం చేసినా కూడా వాళ్ళకి అలాంటివన్నీ కూడా తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే ట్రైనింగ్ వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నియోజకవర్గం కూడా, ఒక్క పంచాయతీ కూడా మీకు ఇది కాకూడదు, ఏది ఏకగ్రీవం కాకుండా మీరు చూడండి అంటే ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టడం. వీళ్ళు ఉన్నప్పుడు ఏం పిలుపునిచ్చాడు, అన్ని పంచాయతీలు అన్ని ఇవి కూడా లోకల్ ఎలక్షన్స్ అన్ని కూడా మనకి ఏకగ్రీవం చేయాలి అని అప్పుడు ఆదేశాలు ఇచ్చాయి. అన్నట్టుగానే వాళ్ళు ఎవరిని అసలు నామినేషనే వేయనివ్వకుండా, వేసినా కూడా బెదిరించి, కిడ్నాపులు చేసి, కొట్టి, కాళ్ళు నరికి, చేతులు నరికి వాళ్ళు దాదాపుగా ఏకపక్షంగా చేస్తున్నారు ఆ రోజు ఎన్నికలు. ఇవాళ మళ్ళీ ఎన్నికల సభకి సమాయత్తం అవుతున్నటువంటి సమయంలో వాళ్లే దాడులు చేయటం అంటే ఏంటంటే మళ్ళీ వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దాన్ని ఈ ప్రభుత్వం అనేటువంటిది ఎట్లా ఎదుర్కొంటుంది అనేది ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి క్రియేట్ చేసి అరెస్ట్ చేస్తే దాంట్లో నుంచి కూడా సానుభూతి పొందాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈడీ కేసులన్నీ వేగవంతమై లిక్కర్ కేసులో మళ్ళీ తన దాకా వస్తుంది ఈడీ, తన అరెస్ట్ కూడా తప్పదేమో అనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోటి ఇది చేయాలని ఈ మధ్య ఎక్కువగా రాష్ట్రానికి వస్తున్నారు. అంతకుముందు 15 రోజులకు ఒకసారి వచ్చే ఆయన ఇప్పుడు వారం, 4 రోజులు, 5 రోజులకే వస్తున్నారు. కాబట్టి దాంట్లో నుంచి కూడా వాళ్ళు సానుభూతిని పొందాలి అనేటువంటి దీంతో రెచ్చగొట్టేటువంటి మాటలు, రెచ్చగొట్టే చర్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోకపోతే, ఎందుకంటే రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మారటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు బై బర్త్ వాళ్ళకి అలాంటి లక్షణాలు, ఇన్బిల్ట్ లక్షణాలు అనమాట అవన్నీ. కాబట్టి వాళ్ళని మార్చాలి అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనేటువంటి మాటే కాకుండా కొంచెం కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అమాయకులు, తెలియనటువంటి వాళ్ళ మీద దాడి చేయమనో లేకపోతే వాళ్ళని లోపలేయమనో మనం చెప్పం. కానీ ఇలా హద్దు మీద దాటుతున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పేరేంటంటే ఎవరైనా చట్టాన్ని మీరితే,
అది తన వాళ్ళైనా, తన పార్టీ వాళ్ళైనా, లేకపోతే మిగతా వాళ్ళైనా సరే ఒకే రకంగా ట్రీట్ చేస్తారనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ని ఉక్కుపాదంతో అణిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ఆ రోజున డామెంటరీ ట్రీట్మెంట్ అని చేసేవాడు. లోకల్ గా ఉన్నటువంటి కొంచెం ఫ్యాక్షనిస్టులు, రౌడీలు అనేటువంటి వాళ్ళని పిలిపించి విపరీతంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాడు. దాంతో వాళ్ళు మారారు అని చెప్పేవాడు. అలాంటి సందర్భంలో వాళ్ళలో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా ఎమ్మెల్యేలుగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డామెంటరీ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళలో ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చెప్పడానికి నేను చెప్తున్నాను. తన పార్టీ వాళ్ళైనా సరే హద్దు మీరి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇలాగే చర్యలు ఉంటాయని గతంలో ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేసేవారు. కానీ అలాంటిది ఇప్పుడు కనిపించకపోవటం, వాళ్ళు ఇష్టారాజ్యంగా రప్ప రప్ప అంటూ కత్తులు పట్టుకొని ప్రదర్శనలు చేయటం, మేకపోతులను నరికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్తాభిషేకాలు చేయటం, ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రభుత్వం ఉదాసీనంగా ఉందనేటువంటి భావన ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది రాకుండా చేయాలి అంటే ఏంటంటే సంఘటన జరిగిన వెంటనే ఇలాంటి దాన్ని సీరియస్ గా తీసుకొని దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసం మరింత పెరుగుతుంది. ఆ దిశగా, ఎందుకంటే వాళ్ళు మారరు. ఇందాక చెప్పినట్టుగా అసుర లక్షణాలు, అసుర మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం.